నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లకి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది. సో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 12,000 కావచ్చు, వాళ్ళకి సంబంధించిన డిమాండ్స్ తోటి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. సో ఏంటి మరి ఆటో కార్మికులకు సంబంధించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది. సో మరి ఈ ధర్నాకి ముఖ్య ఉద్దేశం ఏంటి? మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చే ముందు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ వచ్చి మా ఆటో డ్రైవర్లతో సమావేశమై మీకు ఏమేం డిమాండ్స్ ఉన్నాయో గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ మీకు ఏం హామీలు ఇవ్వలే, మేము మా గవర్నమెంట్కి గెలిపిస్తే మేము తొందరనే మీ హామీ మొత్తం పూర్తి చేస్తామని ఈ అధికారంలో వచ్చిన 2 సంవత్సరాలు అవుతున్నాయి. 12,000 మాకు ఇవ్వలే, 12,000 ఇస్తారని రాహుల్ గాంధీ అన్నారు. మళ్ళీ వెల్ఫేర్ బోర్డు కూడా చేస్తారని రాహుల్ గాంధీ అన్నారు. ఆ రాహుల్ గాంధీ మాట ఈ రేవంత్ రెడ్డి ఎందుకు వింటలేడు అని మేము మీడియా ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే మహాలక్ష్మి పథకం వల్ల మా ఆటో డ్రైవర్లు చాలామంది నష్టపోయారు. చాలామంది 161 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే ఈ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందన లేదు, వాళ్ళకి చూడే దాఖలు కూడా లేదు. మేము రాష్ట్ర ప్రభుత్వంకి ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఇమీడియట్లీ మా ఏం డిమాండ్ ఉందా వెల్ఫేర్ బోర్డు చేస్తారని, ఇంకా 12,000 సంవత్సరానికి ఇస్తారని. 2 సంవత్సరాలు అయిపోయింది, 24,000 మా ఆటో డ్రైవర్లకి బాకీ అయిపోయినాయి, ఎప్పుడు ఇస్తారని మేము చెప్తున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మిస్ వరల్డ్ చేయడానికి హైదరాబాద్లో మిస్ వరల్డ్ చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇంకా ఏమో గ్లోబల్ సమ్మిట్ చేయడానికి డబ్బులు ఉన్నాయి, కానీ మా ఆటో డ్రైవర్లకి ఆదుకోవాలని వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. 2 సంవత్సరాలు అయితే ఉంది కదా, సంవత్సరానికి 12,000 ఇవ్వాలి, 24,000 మాకు బాకీ అయిపోయింది ఇప్పటి వరకు. వీళ్ళ దగ్గర గ్లోబల్ సమ్మిట్ చేయడానికి డబ్బులు ఉన్నాయి, మిస్ వరల్డ్ చేయడానికి డబ్బులు ఉన్నాయి, కానీ మా ఆటో డ్రైవర్లకి ఆదుకోవడానికి డబ్బులు లేవు. మేము రాష్ట్ర ప్రభుత్వంకి చెప్తున్నాం, 14 సంవత్సరాలు అవుతుంది మీటర్ ధర పెంచాలి, ఆ ధరనే నడుస్తుంది 11 రూపాయలు కిలోమీటర్. మేము ఎక్కడి నుంచి నడపాలా? ఎందుకంటే 90 మంది ఓలా ఊబర్లో నడిపిస్తున్నారు ఆటో డ్రైవర్లు, అదే మీటర్లో ఎట్లా నడిపించాలా చెప్పండి? ఆ 14 సంవత్సరం ముందు ఎంత ధర ఉంది, ఆయిల్ది ధర ఎంత ఉంది, రేషన్ది ఎంత ధర ఉంది, ఆ పెట్రోల్ గ్యాస్ది ఎంత ధర ఉంది, ఇప్పుడు ఎంత ధర ఉంది చెప్పాలా మీరే? అంటే ఫ్రీ బస్ వల్ల ఏంటి నష్టం అవుతుందా? ఆటో డ్రైవర్కి చాలా ఇష్టపడుతుంది, ఎందుకంటే మహిళలే ఆటోలో వెళ్తారు, దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా 2 వీలర్ ర్యాపిడో వాళ్ళు చాలా మంది మా ఆటో వాళ్ళ ప్యాసింజర్ తీసుకో వెళ్తున్నారు. ఒక తరఫున 2 వీలర్ బైక్ మాకి నష్టం చేస్తున్నారు, మళ్ళీ ఫ్రీ బస్ వల్ల కూడా మా మహిళలు ఆటో దాంట్లో ఫ్రీలా వెళ్ళిపోతున్నారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది దాని గురించి. ఏంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటా ఉంది, 2 ఏళ్లలో మేము సక్సెస్ఫుల్ గా పాలన నడిపిస్తామని వాళ్ళు అంటా ఉన్నారు. వాళ్ళు మార్పు అని వచ్చినారు, కానీ టీఎస్కి టీజే చేసినారు, కానీ వేరే ఏం చేయలే. వాళ్ళు పేర్లే మార్చినారు, కానీ మార్పు ఏం మార్చాలి? మా ఆటో బ్రతుకులు అట్లానే ఉన్నాయి. ఇంతకుముందు 2,000 సంపాదిస్తుంటే మా ఆటో డ్రైవర్ ఇవాళ 500 సంపాదించాలా కూడా అంటే కూడా వెళ్తలేదు. వాళ్ళకి ఎట్లా బతకాలా చెప్పండి? సిటీలో ఉండాలంటే 10 నుంచి 15,000 నెలకి వాళ్ళ ఇల్లు కిరాయి కట్టుకోవాలా? స్కూల్ పిల్లలకి ఏం చేస్తుంది? ఏమి ఇస్తుంది? ఒక్క గ్యారంటీ కూడా ఇవ్వాలి. మా ఆటో డ్రైవర్లకి 500 గ్యాస్ ఇస్తున్నారు, గ్యాస్ ఇవ్వాలి. 200 యూనిట్ ఫ్రీ ఇస్తానన్నారు, ఫ్రీ ఇవ్వాలి. సంక్షేమ బోర్డు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం నాశనం చేసేది మా ఆటో డ్రైవర్లకి. వెంటనే రేవంత్ రెడ్డి గారు దిగి వచ్చి మా సమస్యల మీద స్పందించాలి, లేకుంటే పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మా ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. లేకుంటే వచ్చే శీతాకాలం అసెంబ్లీ సమావేశంలో మేము మొత్తం అసెంబ్లీకి ముట్టడిస్తాం. ఏ మినిస్టర్కి అసెంబ్లీకి పోనీ ఇవ్వకుండా మేము అడ్డుకుంటామని మేము హెచ్చరిస్తున్నాము. డబ్బులే లేవు, ఇంతకుముందు ప్రభుత్వం అప్పు చేసిందని అంటాడు. డబ్బు లేకుంటే మిస్ వరల్డ్ ఎట్లా చేసినారు చెప్పండి? గ్లోబల్ సమ్మిట్ ఎట్లా చేస్తుంది చెప్పండి? ఇంత సంబరాలు ఎందుకు చేస్తున్నారు? ఏం చేసినారు? ఏం సాధించినారని మీ సంబరాలు చేసుకుంటారో చెప్పండి.